విజయనగరం జిల్లాలోని వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏ వయసు వారైనా పరిశోధనలు చేయొచ్చని వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ రామ్ చక్రధర్ తెలిపారు. రామాయణంపై ఏ భాషలోనైనా రీసెర్చ్ చేసుకునే విధంగా అనేక భాషల్లో రామాయణ గ్రంథాలు పొందుపరిచినట్లు చెప్పారు. భవిష్యత్ తరాల వారికి రామాయణం ఔన్నత్యాన్ని తెలిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ రామ్ చక్రధర్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ప్రాంగణంలోని మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుంది. ఈ వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్లో ప్రస్తుతం అన్ని రకాల రామాయణం తాలూకా అన్ని భాషల్లో ఉండేటువంటి పుస్తకాలు ఇవి అయితే ఇక్కడ సేకరించి చాలా గ్రంథాలను కూడా సేకరించి ఇచ్చారు. ఈ రామనారాయణంలో వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ రామ్ చక్రధర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మరికొద్ది గంటల్లో ఒక అప్రూవ్మైన చట్టం ఆవిష్కారం కాబోతున్నారు. ఈ తాలూకా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా భావితరాల వారికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఇక్కడ ఎటువంటి గ్రంథాలను సేకరించారు సార్? నమస్కారం అండి. ఇప్పుడు ఇది అపురూపమే కాదు, ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఇలాంటి రామాయణం మీద రీసెర్చ్ సెంటర్ పరిశోధనా కేంద్రం అన్నది లేదు దాకా. సో అలాంటిది ఇక్కడ ఆవిష్కరించబోతుంది. అది కూడా మన 13వ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు చేయడం అన్నది చాలా గొప్ప విశేషము. ఈ రీసెర్చ్ సెంటర్లో మెయిన్గా వివిధ భాషల్లో మీరు చూసారంటే బెంగాలీ, ఒడియా, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ వివిధ భాషల్లో మనకి ఈ రామాయణాలు సేకరించబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఒక 200 రకాలైన రామాయణాలను సేకరించడం జరిగింది. అన్నీ వాల్మీకి రామాయణాలు అవ్వటం, వాల్మీకి రామాయణాలే కాదు వివిధ రామాయణాలు కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో రామాయణం అని అన్న వెంటనే దేశంలో విదేశాలలో రామనారాయణం గుర్తు రావాలి. రామనారాయణానికి వెళ్తే అక్కడ రామాయణానికి సంబంధించిన ఎటువంటి గ్రంథమైనా దొరుకుతుంది. అది ఈరోజు రాసిన వారు కానీ చరిత్రలో ఎవరైనా రాసిన వారు అన్ని రకాల గ్రంథాలు ఇక్కడ దొరకాలి అన్నది మన కోరిక. ఆ గ్రంథాల ద్వారా పరిశోధన చేయాలి. ఆ పరిశోధన ద్వారా జాతికి రామాయణంలోని విలువలని పరిచయం చేయాలి. రామనారాయణం సృష్టికర్త అయిన నారాయణ నరసింహమూర్తి గారు వారి కోరిక ఒకటే, రామాయణంలోని విలువలని పిల్లల యొక్క మనోఫలకాలపైన రాయాలి అనేది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ రావడం అన్నది చాలా గొప్ప విశేషం. ఇది భగవత్ సంకల్పం అనే మేము భావిస్తున్నాము. సో మీ ద్వారా మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, ఈ రీసెర్చ్ సెంటర్ని సద్వినియోగం చేసుకోండి, రామాయణం మీద కుతూహలాన్ని పెంచుకోండి. ఆ కుతూహలంతో ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మీరు పరిశోధన చేసే వ్యవస్థను మొత్తం మేము ఏర్పాటు చేస్తాం. సో ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ మెయిన్ రామాయణంలో రీసెర్చ్ చేయాలి అంటే వాళ్ళకి ఉండేటువంటి అర్హతలు ఏమిటి, ఏమైనా నిర్దేశం ఉన్నాయా? అర్హతలు అంటే ఏంటి, ఇప్పుడు దాని ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఉంటుందండి. పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, ఆ స్కూల్ పిల్లల్లో కూడా మనం రీసెర్చ్ని ఎంకరేజ్ చేయాలి. సో వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి చిన్న చిన్న పాఠాలు, చిన్న చిన్న కథలు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చి రీసెర్చ్ చేయిస్తాం. అదే ఒక PhD స్కాలర్ వచ్చారనుకోండి, వారికి యూనివర్సిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఉండాల్సిన అర్హతను చూస్తాం అన్నమాట. సో చిన్న పెద్ద లేకుండా రీసెర్చ్ని ప్రమోట్ చేస్తాం. కానీ ఏ స్థాయిలో ఉంది అన్న దాన్ని బట్టి యూనివర్సిటీ గైడ్ లైన్స్ని బట్టి ఫాలో అవ్వాల్సి. చిన్న స్థాయి వారికి ఏం అర్హత లేదు, కుతూహలమే అర్హత. కుతూహలాన్ని మించిన అర్హత ఏముంటుందండి? వాల్మీకి రామాయణాన్ని రాయడానికి ఏం అర్హత ఉంది అని అంటే వాల్మీకి కుతూహలం తప్ప ఏ అర్హత లేదు. సో కుతూహలం అన్న అర్హతతో ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ తప్పకుండా వారికి వాల్మీకి రామాయణాన్ని రుచి చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కుతూహలం ఉంటే ఎవరైనా సరే రామాయణం మీద రీసెర్చ్ చేసుకునే అవకాశాలు అన్ని భాషల్లో కల్పించాము. భావితరాల వారికి ఈ రామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా భవిష్యత్తులో వారికి ఉండేటువంటి రామాయణం మీద ఉండే అపోహలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ నివృత్తి చేసుకునేందుకు, పరిశోధన చేసుకునేందుకు వివిధ గ్రంథాలు వివిధ భాషల్లో ఉండేటువంటి రామాయణాన్ని ఇక్కడ తాలూకా పుస్తక రూపంలో ఇక్కడ అన్నీ భద్రపరిచారు. వీటిని భావితరాల వారైతేనేమిటి, ప్రస్తుతం ఉండేవారు కూడా వినియోగించుకుని రామాయణం మీద ఎన్నో రీసెర్చ్లు చేసి ఈ రామాయణం అంటే ముందుగా గుర్తు రావాలి అంటే రామాయణం రామనారాయణం గుర్తు రావాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు.